ఒకవైపు సుంకాల బాధుడు, మరోవైపు ఇండియా బద్ధశత్రువు పాకిస్తాన్తో కలిసి కవ్వింపులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ లేకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇంత ఇష్టానుసారంగా ప్రేలాపనలు చేయగలరా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదనే చెప్పొచ్చు. అమెరికా గడ్డ మీద నుంచి ఇండియాకు తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సింధు నదిపై ప్రాజెక్టులు కడితే వాటిని తాము పేల్చివేస్తామంటూ హెచ్చరికలు చేశారు అంటే ఇది ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండదండలతోనే సాగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు, తమ దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన మాట వినని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వైఖరి గత కొంతకాలంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుంకాల విషయంలో కూడా అమెరికా ఒత్తిడికి భారత్ తలగకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరుకున పడ్డారనే చెప్పాలి. అందుకే ఆయన రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామనే కారణంతో తొలుత 20% విధించిన సుంకాలను తర్వాత ఏకంగా 50% పెంచిన విషయం తెలిసిందే. 50% సుంకాలను పెంచినా కూడా భారత్ మాత్రం తమ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పడం ట్రంప్ను మరింత ఇబ్బందికి గురిచేసిన పరిణామంగానే నిపుణులు భావిస్తున్నారు. అందుకే నేరుగా తానే కాకుండా ఇండియా బద్ధశత్రువుగా ఉన్న పాకిస్తాన్తో కలిసి భారతపై తన అక్కసును వెలగొక్కుతున్నారనే చర్చ తెర మీదకు వస్తుంది. న్యూఢిల్లీ కారణంగా తమ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడితే తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామంటూ అమెరికా వేదికగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డ మీద నుంచి ఒక దేశం మరో దేశాన్ని హెచ్చరించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని నిపుణులు చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇక యుద్ధం ఆపేయాలని అంతగా ప్రాధేయపడిన పాకిస్తాన్ ఇప్పుడు ఇంతగా రెచ్చిపోతుంది అంటే దీని వెనుక ఉన్నది ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గత 2 నెలల కాలంలోనే 2 సార్లు అమెరికాలో పర్యటించడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం ఆయన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజా పర్యటనలోనే ఆసిఫ్ మునీర్ భారత్ను టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఒకవైపు అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్న ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి ఇండియాని కవ్వించడం ద్వారా దేశంలో అనిశ్చిత వాతావరణం సృష్టించడంతో పాటు దేశ ప్రగతిని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు పదే పదే భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఎంతో మంచి సన్నిహితుడని చెప్తూ ఉంటారు. కానీ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత తన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు. టార్గెట్ ఇండియాగా ఆయన పలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు భారతీయ విద్యార్థులను ఇబ్బంది పెట్టేలాగా వీసా నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు ఇప్పుడు సుంకాలతోటి భారతీయ కంపెనీలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించేలా నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఇదే విధంగా కొనసాగితే మరిన్ని చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ను దెబ్బతీసేందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని, ఇది పాకిస్తాన్ను కూడా ఆయన ఒక అస్త్రంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ప్రస్తుతం భారత్పై ఏకంగా 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్పై కేవలం 19% మాత్రమే సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే కావాలనే భారత్ను ఇబ్బంది పెట్టడానికి, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికే ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.